ధనుర్రాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. వ్యయం కన్నా ఆదాయం ఎక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు. ఇక రాజ్యపూజ్యం అవమానం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, సరసమానంగా ఉన్నాయి కాబట్టి చేసే పనికి గుర్తింపు లభిస్తుంది, కానీ కొద్దిగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఇక ధనార్జన బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. చరాస్థిర ఆస్తులు కొనుగోలు చేయడంలో వ్యయం ఉంటుంది, ధనం, అంతేగాని దుబారా ఖర్చు మాత్రం అవ్వదు. ఇక ఈ రాశి వాళ్ళకి సంఘంలో ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబం శుభంగా క్షేమంగా ఉంటారు, అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు. ఏ పని తలపెట్టినా సమయానికి అందరి సహకారం అందకపోవచ్చు, కానీ ఎలాగో అలా కష్టపడి పనిని మాత్రం విజయవంతంగా పూర్తి చేస్తారు. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. కాలేజీ విద్యార్థులకి సమయం బాగుంది. సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. రీసెర్చ్ రంగం వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఉంది. ఉపాసనలో ఉన్న వాళ్ళకి మనసు తృప్తి పడేటట్లుగా పూజాదులు సాగుతాయి, చాలా బాగుంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల విషయం వచ్చేసరికి కాస్త ఒత్తిడి ఉంటుంది. పనులు పోస్ట్ పోన్ చేసుకుని అన్నీ ఒకేసారి మీద పడిపోయేటట్టు చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా డిసిప్లిన్డ్గా ఉండేటట్టుగా చూసుకొని సరిపోతుంది మీకు. ఈ రాశి వాళ్ళు ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి శివారాధన చేసుకోవాలి. మీ తాహతను బట్టి అభిషేకాలు చేసుకోగలిగితే చేయించుకోండి. లేకపోతే గనక ఓం నమ శివాయ శివ పంచాక్షరి రోజంతా చదువుకోవచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు చాంట్ చేసుకోవచ్చు. లేదా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేస్తే కూడా చాలా మంచిది.